సంబంధించిన సమాచారం మా ప్రతినిధులు రవీందర్, యాసర్, సురేష్, రంజిత్ ద్వారా తెలుసుకుందాం. ఇక టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెండూరా మండలంలోని 12 గ్రామాల రైతులు పోచంపాడు చౌరస్తాలో నేషనల్ హైవే 44 పై బైఠాయించారు. యాప్ ను తీసివేసి పాత పద్ధతిలోనే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మెండూరా మండలంలోని 12 గ్రామాల రైతులు పోచంపాడు చౌరస్తాలో నేషనల్ హైవే 44 పై బైఠాయించారు. యాప్ ను తీసివేసి పాత పద్ధతిలోనే యూరియాను అందించాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ కు వచ్చే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, మరి నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవే 44 పై బైఠాయించారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రవీందర్? గత 3 రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక చోట ఇవాళ రైతాంగం రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి మొండి వైఖరికి నిరసనగా తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం తన వైఖరిని మార్చుకోవాలి, మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టినారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలోనే బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి నేషనల్ నంబర్ 44 అదేవిధంగా 63 పైన పెద్ద ఎత్తున రైతులు 2 చోట్ల దాదాపు ఒక చోట 32 గ్రామస్తులు అదేవిధంగా మరో చోట 42కు సంబంధించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున తమ హక్కులను కాలరాసే విధంగా గతంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాకు మాన్యువల్ పద్ధతి ద్వారానే యూరియాను అందించండి, ఇవల్ల యాప్ ద్వారా యూరియా అందించడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని రైతులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతాంగం బాధను అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మొండిగా వ్యవహరిస్తున్నది. ఇవాళ చిన్న సన్నకారు రైతులు పొలాలు ఉండాల్సిన రైతులు రోడ్డెక్కి ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా కనికరించని ప్రభుత్వం ఇవాళ మొండి వైఖరి ప్రదర్శిస్తుంది. లోకల్ గా ఉన్నటువంటి సమస్యలు గుర్తెరిగినటువంటి ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది. పొలాలు ఉండాల్సినటువంటి రైతులు అలాలు పట్టుకోవాల్సినటువంటి రైతులు ఇవాళ రోడ్డు పైన నేషనల్ హైవేల పైన దిగ్బంధాలకు కేసులు అవుతాయని సైతం భయపడకుండా ఇవాళ రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. గతంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో యూరియా సునాయాసంగా మాకు అందింది ఎట్లా, ఇప్పుడు మీరు అందించారు ఎట్లా అనే 2 క్వశ్చన్స్ ఇవాళ రైతాంగం లేవనెత్తితే ప్రభుత్వం దగ్గర ప్రశ్నకు సమాధానం లేకుండా తప్పించుకునే తిరిగే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో రైతులు అంటున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యూరియా సునాయాసంగా మా పంట పొలాల దగ్గరికి వచ్చేది, మేము స్టోరేజ్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుండే, ఒకేసారి ఏమైంది, కాలం తిరగబడ్డదా అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మనసున్న ప్రభుత్వాలు గతంలో అద్భుతమైన ప్రణాళిక రచించి వ్యవసాయానికి సంబంధించిన పూర్తి పట్టుదల సాధించినటువంటి వ్యవసాయ దారుడే ముఖ్యమంత్రి ఉన్న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది కలగకుండా బాధరబంది లేకుండా ఉన్నటువంటి కాలం ఒకేసారి ఇవాళ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఎక్కడో ఒక చోట రైతులు వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు నిరసన కార్యక్రమం దిగుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ వ్యవహారం పట్ల ప్రభుత్వ యంత్రాంగం స్పందించలేదు. ఇక్కడ జరుగుతున్న అంశం పట్ల ఎక్కడొక ఉన్నత స్థాయి అధికారులు ఒకటి చెప్తున్నారు, సునాయాసంగా యూరియా అందుతుందని కలెక్టర్ చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఇవాళ చెప్తున్న అధికారులు టీవీలకు మాత్రమే, పేపర్లలో మాత్రమే ఉంటున్నారు. రైతుల వద్దకు వచ్చి యూరియా అందుతుందా లేదా అనే విషయం
అడిగితే రైతులే దానికి సమాధానం చెప్తామని ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. యూరియా షార్టేజ్ వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అధికారులు ఏ ఒక్కరు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ఇవాళ ఆర్డీఓల మీద, తహసీల్దార్ల మీద, వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారుల మీద సమస్యను నెట్టేసి సమస్యను షార్టేజ్ చేయడంలో, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో విఫలమైంది. తక్షణమే రైతాంగం ఒకటే చెప్తున్నది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి బాధరబంది లేకుండే ఆ విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ సరిపడినంత యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు తమ గ్రామానికి వచ్చినటువంటి యూరియా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కాకుండా వేరే గ్రామాలకు ఇవ్వడానికి కూడా రైతులు ఇష్టపడడం లేదు. తమకు యూరియా పోతే మళ్ళీ వస్తదే రాదు అనే మిగతా గ్రామాల ప్రజలకు మధ్య ఒక కొట్లాట అయితే జరుగుతున్నది. ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంకి అతి సమీపంలో ఉన్నటువంటి ముత్తారం అనే గ్రామంలో అదే పరిస్థితి ఏర్పడ్డది. మా సొసైటీ పరిధిలో యూరియా మేము ఇతర గ్రామాలకు ఇచ్చే ప్రసక్తే లేదని 42 గ్రామాలకు సంబంధించిన రైతులకు ఇవాళ ముత్తారం సంబంధించినటువంటి గ్రామస్తులు వాగ్వాదం దిగడం జరిగింది. ఇలా వ్యవసాయ శాఖ అధికారులకు, పోలీసులకు, అదేవిధంగా రైతులకు ఒక చిచ్చు పెట్టింది గవర్నమెంట్. ఆ చిచ్చు ఇంకా కాలుతుంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం దానిపైన పూర్తిగా అవగాహన లేకుండా ఇష్టం వచ్చిన రీతిగా వివరించడం పట్ల రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కన్నీటి పరవంతం అవుతున్నారు. భార్య పొలాల ఉంటే భర్త ఖచ్చితంగా యూరియా బస్తాల కోసం క్యూ లైన్లు నిలవాల్సిన పరిస్థితి. ఉదయం లేచి నుండి ఆధార్ కార్డు, చెప్పులు, ఇతరత్ర సామాగ్రి చెత్తిరి క్యూ లైన్ లో పెట్టి రైతులు పడిగాపులు కాయడానికి పరిస్థితికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి పైన, వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి వ్యవసాయ మంత్రి పైన దుమ్మెత్తి పోస్తున్నారు, బూతులు తిడుతున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేకుండా వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటమాడే పరిస్థితిని, విషయాన్ని షార్ట్అవుట్ చేయక తాత్సారం చేసి రైతులను ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నెట్టే ప్రయత్నం చేస్తుంది. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రైతులను ఆదుకోవాలి, మాన్యువల్ పద్ధతి ద్వారా యూరియా అందించాలని యావత్తు ఉమ్మడి నిజామాబాద్ ఉన్నటువంటి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ప్రతిష రైట్, థ్యాంక్ యూ రవీందర్. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ నియంత పాలన కొనసాగిస్తోంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులతో నిర్బంధిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ నాయకులపైనే కాదు, ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన అన్నదాతలపై కూడా కేసులు నమోదు చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో గత నెల 20న వరిధాన్యం కొనుగోలుపై నెన్నెల మండలం గొల్లపల్లిలో ధాన్యం బస్తాలతో రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు రైతులు. నెలల తరబడి ధాన్యం కొనుగోలు కాక విసిగిపోయి కడుపు మండి రోడ్డెక్కిన రైతన్నలపై కూడా పగబట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. వారిపై అక్రమ కేసులు పెడుతూ నియంతృత్వ పాలనను చేస్తోంది. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి నెలల తరబడి ధాన్యం కొనుగోలు కాక విసిగిపోయి రాస్తారోకో చేసిన రైతన్నలపై అక్రమ కేసులు బనాయిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రాజు? అమూల్య, కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా ఒక నియంత పాలన కొనసాగిస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఎక్కడికక్కడ కేసులు బనాయిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా రైతుల సంక్షేమ ప్రభుత్వంగా రైతు సంక్షేమాలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం కాస్త ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. నెన్నెల మండలం గొల్లపల్లిలో గత నెల మే 20వ తేదీన ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని పేర్కొంటూ ఆందోళన చేపట్టడం జరిగింది. అంటే గత నెల రోజులైనా అని ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో, కాంటా చేయకపోవడం, అలాగే కాంటా చేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో విసుగు చెందిన రైతులు ధాన్యం బస్తాలను రోడ్డుపై ఉంచి మే 20వ తేదీన ధర్నా రాస్తారోకో చేయడం జరిగింది. రోడ్డుపై బైఠాయించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు మంచిర్యాల నెన్నెలకు సంబంధించిన రెవెన్యూ ఆర్ఐ సులోచన, అలాగే స్థానిక నెన్నెల ఎస్ఐ రామకృష్ణ వచ్చి రైతులను సంజాయించి ఖచ్చితంగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పై అధికారుల నుంచి స్పష్టమైన హామీ ఇప్పించిన తర్వాత ధర్నాను విరమించడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 23 రోజుల తర్వాత రైతులపై రహస్యంగా గుట్టు చప్పుడు కాకుండా 6 రైతులపై కేసులు నమోదు చేసినట్టు రైతులకు పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం అందింది. చింతా పురుషోత్తం, అలాగే జాడి నారాయణ, గద్దం త్రిపతి గౌడ్, చింతా సురేష్, ఇందూరు రమేష్, అలాగే వేల్పుల మొగిలే అనే రైతులపై 106, 221, 292 BNA సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు పోలీస్ స్టేషన్ నుంచి సమాచారం అందడం జరిగింది. పోలీస్ స్టేషన్ తరచుగా పోలీస్ స్టేషన్ నుంచి
ఫోన్ చేస్తూ ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ కు రావాలని చెప్పేసి మీపై ఎఫ్ఐఆర్ నమోదైందని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ఇటు అధికారుల తీరు పట్ల పోలీసుల వైఖరి పట్ల మాత్రం తీవ్రంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వము అలా ఇటు అధికారులు పూర్తి స్థాయిలో విఫలం కావడంతోనే తాము గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ కొనుగోలు చేయడం జరిగిందని కరోనా సమయంలో సైతం గ్రామాలలోనే ధాన్యాన్ని కొనుగోలు చేశారని. అయితే ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గత 3 ఏళ్ళు ఎక్కడ కూడా ఇటు విత్తనాల కోసము లైన్లు కట్టడము, అలా ఇటు ఎరువులు దొరకక ఇబ్బందులు గురి కావడం, ఇటు పంట విత్తనాలు దొరకక ఇబ్బంది గురి కావడం, అలాగే ఇటు పంటను అమ్ముకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇట్లా ప్రతి చోట కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, అందుకోసమే తాము ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని, అధికారుల వైఫల్యాన్ని కేవలం వాళ్ళు వైఫల్యం చెందిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో మాత్రం తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వము సమస్యను పరిష్కరించకుండా తమపై అక్రమ కేసులు నమోదు చేయడం పట్ల తీవ్రంగా రైతులు ఆందోళన వ్యక్తం చేయగలుగుతుంది. అయితే ఖచ్చితంగా తాము కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులపై పోరాడతామని చెప్తున్నారు. అవసరమైతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని హైకోర్టులో పిటిషన్ వేసి న్యాయపరంగా పోరాడడంతో పాటు ఈ కేసులను ఖచ్చితంగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటామని, ఖచ్చితంగా ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైన విషయం ప్రభుత్వానికి కూడా తెలుసని, అయినప్పటికీ కూడా తమ వైఫల్యాన్ని కప్పుపుచ్చినందుకే రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వేధించాలని ఒక దురాచరణ చేస్తుందని ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దురాచరణను మానుకొని రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని, అలాగే ఇటు ఎరువులను అందుబాటులో ఉంచాలని, అలాగే ఇటు నాణ్యమైన విత్తనాలు అందించడంలో దృష్టి సారించేలా తప్పితే తమపై కక్ష చర్యలు చేయడం పట్ల మాత్రం రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక టాప్ 4 న్యూస్ లో సెకండ్ టాపిక్ చూసినట్టయితే రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు మరోసారి జంగ్ సైరన్ మోగించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు భారీ ఎత్తున ధర్నా చేశారు. అంబేద్కర్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిరుద్యోగ యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు 5,000 కాదు 20,000 పోస్టులు విడుదల చేయాలని కోరారు. మెగా డిఎస్సీతో 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అటు చిక్కడపల్లిలో నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడా అని ప్రశ్నించిన పాపానికి రేవంత్ సర్కార్ నిరుద్యోగులపై ఉక్కుపాదం మోపుతోంది. సెంట్రల్ లైబ్రరీకి పోలీసులు తాళం వేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరుద్యోగులు విద్యార్థులు గేటు ముందే బైఠాయించి రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు నినాదాలు చేస్తూ చిక్కడపల్లిలో మెరుపు ధర్నా అయితే నిర్వహించారు. రేవంత్ సర్కార్ పై మరోసారి జంగ్ సైరన్ మోగించినట్టే కదా, మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి యాసర్? రైట్ అమూల్య, రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్ పై అయితే నిరుద్యోగులు జంగు సైరన్ మోగించారు. ఏదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం, హామీని 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేర్చకపోవడంపై నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉధృతం చేస్తున్నారు. ఆందోళన చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఏదైతే పోలీస్ శాఖలు 20,000 ఖాళీలు ఉంటే కేవలం 5,000 ఖాళీలకు మాత్రమే ప్రభుత్వం ప్రకటన చేయడంపై నిరుద్యోగులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 5,000 పోలీస్ జాబులు వద్దు, 20,000 జాబులు ముద్దు అన్నట్టు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. ఇవాళ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో అయితే నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు డప్పు చెప్పులతో నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేస్తుందని ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ ముందు పెద్ద ఎత్తున
ఆందోళన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5,000 పోలీసు ఉద్యోగాలు ఎవరికి కోసం వేస్తున్నారు, ఈ ప్రభుత్వం అసలు ఏమనుకుంటుందని ప్రధానంగా అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 5,000 పోస్టులు వద్దు, 5,000 పోస్టులు ఇస్తే జిల్లాకు 1-2 గిట రాదు, మేము 20,000 పోస్టులు వేయాలని ప్రధానంగా అయితే నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. కానిస్టేబుల్ పరీక్ష కోసం మేము సిద్ధంగా ఉన్నాము, కానీ 2.5 ఏళ్ళు అవుతుంది ఒక్క నోటిఫికేషన్ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం వేయడం లేదని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు దిల్సుఖ్ నగర్ లో సైతం నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి చలనం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమే ఈ నిరుద్యోగుల ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మోసం చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అదే నిరుద్యోగులతో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఖాయమని ఇప్పటికీ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 2 లక్షల నోటిఫికేషన్ అని స్వయంగా ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు 2 లక్షలు ముఖ్యమంత్రికి తెలియడం లేదా? అటు పోలీస్ శాఖకు సంబంధించి స్వయంగా డీజీపీ చెప్పారు కదా, 19,000కు పైగా ఖాళీలు పోలీస్ శాఖలు ఉన్నాయని. ప్రభుత్వం దానికి సంబంధించి 5,000 వేయడాన్ని ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. 5,000 ఎందుకు ఇస్తారు, 20,000 వేయాలి, మేము 3 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము, 2.5 ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము, మాకు 5,000 పోస్టులు సరిపోదు అని పెద్ద ఎత్తున ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అటు నిరసనలతో దిల్సుఖ్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, మొత్తం అటు దద్దరిల్లుతుంది. అటు ఏదైతే శాంతియుతంగా నిరసనలు చేస్తుంటే పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు, ఎక్కడికక్కడ నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. అటు పోలీసుల తీరుపై కూడా నిరుద్యోగుల జేఏసీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగులు అంటే కేవలం చదువుకొనే ఉండాలా, మా హక్కు కదా ఉద్యోగము, ఆ హక్కు కోసం మేము పోరాడుతున్నాం, శాంతియుతంగా ధర్నాలు చేసి కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారని ప్రధానంగా తప్పుపడతారు. ప్రభుత్వం మాత్రం ఇది ప్రజా ప్రభుత్వం అంటారు, కానీ ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాదు, పోలీస్ పాలన ప్రభుత్వం అని ప్రధానంగా అయితే నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని నిరుద్యోగులు ప్రధానంగా హెచ్చరిస్తున్నారు. ఇక్కడ 5,000 పోస్టులు కాదు, 20,000 పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని అటు నిరుద్యోగ పోలీస్ చేసి నేతలు తెలుపుతున్నారు. ప్రతి రోజు కూడా రోడ్డుపైకి వచ్చి మెరుపు ధర్నా దిగుతున్నారు. నిన్న చిక్కడపల్లిలో మెరుపు ధర్నాతో ఒక్కసారి దద్దరిల్లింది. పోలీసులకు అటు లైబ్రరీకి పోలీసులు లాక్ వేయడానికి ప్రధానంగా నిరుద్యోగులు తప్పుపట్టారు. అసలు లైబ్రరీకి లాక్ వేయడం ఏంటని నిలదీశారు. లైబ్రరీకి లాక్ వేస్తే మా నిరసన ఇంకా మరింత ఉధృతం చేస్తారని నిరుద్యోగులు అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరొక ఏది ఏమైనా ప్రభుత్వం నోటిఫికేషన్ వేసేదాకా తమ పోరాటం ఆగదని నిరుద్యోగులు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ యాసర్. ఇక టాప్ 10 న్యూస్ చూసినట్టయితే నీట్ రీ ఎంట్రన్స్ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసింది. జూన్ 22 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. మోసాలను, పేపర్ లీక్ పుకార్లను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఈ చర్య చేపట్టారు. కేవలం ఎగ్జామినేషన్ పీరియడ్ దృష్టిలో పెట్టుకుని యాప్ను రద్దు చేశారు. పేపర్ లీక్ ఘటనలను తగ్గించేందుకు ఎడిటింగ్ ఫీచర్లను డిజైరబుల్ చేశారు. గతంలో పోస్ట్ చేసిన మెసేజ్లను ఎడిట్ చేసి ఆప్షన్ ప్రస్తుతం 30వ తేదీ వరకు బ్లాక్ చేశారు. పేపర్ లీకేజ్లకు పాల్పడుతున్న చీటింగ్ ముఠాలు టెలిగ్రామ్ యాప్ను విరివిగా వాడుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. నీట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆ చీటింగ్ ముఠా టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పేపర్ లీక్లకు చెందిన అనేక ఛానళ్లను, గ్రూపులను ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది. నీట్ పేపర్ తయారు చేసిన వాళ్లను ఎన్టీఏ ఇప్పటికే రహస్య ప్రాంతంలో లాక్డౌన్ చేసేసింది. నీట్ రీ ఎంట్రన్స్ నేపథ్యంలో సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా టెలిగ్రామ్ యాప్ ను బ్లాక్ చేసింది.
జూన్ 22 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. మోసాలను, పేపర్ లీక్ పుకార్లను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టం సెక్షన్ 69A కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన మార్గదర్శకాల ఆధారంగా ఈ చర్య చేపట్టారు. కేవలం ఎగ్జామినేషన్ పీరియడ్ను దృష్టిలో పెట్టుకుని యాప్ను రద్దు చేశారు. పేపర్ లీక్ ఘటనలను తగ్గించేందుకు ఎడిటింగ్ ఫీచర్లను డిజబుల్ చేశారు. గతంలో పోస్ట్ చేసిన మెసేజ్లను ఎడిట్ చేసే ఆప్షన్ ప్రస్తుతం 30వ తేదీ వరకు బ్లాక్ చేశారు. పేపర్ లీకేజ్లకు పాల్పడుతున్న చీటింగ్ ముఠాలు టెలిగ్రామ్ యాప్ను విరివిగా వాడుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. నీట్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులను ఆ చీటింగ్ ముఠా టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. పేపర్ లీక్లకు చెందిన అనేక ఛానళ్లను, గ్రూపులను ఇప్పటికే ప్రభుత్వం తొలగించింది. నీట్ పేపర్ తయారు చేసిన వాళ్లను ఎన్టీఏ ఇప్పటికే రహస్య ప్రాంతంలో లాక్డౌన్ చేసింది. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి నీట్ రీ ఎంట్రన్స్ నేపథ్యంలో భద్రతా చర్యలో భాగంగా కేంద్రం టెలిగ్రామ్ యాప్ నైతే బ్లాక్ చేసింది. ఈ నిషేధం జూన్ 22 వరకు కొనసాగుతుందని తెలిపింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? ఇవాళ టెలిగ్రామ్ పై విధించినటువంటి ఆంక్షలు శాశ్వతంగా అని చెప్పి ఎన్డీఏ కూడా స్పష్టం చేసింది. ఎన్టీఏ స్పష్టంగా నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ సజావుగా నిర్వహించేంత వరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ పై పరిమితులు జూన్ 30 వరకు అమల్లో ఉంటాయని కూడా స్పష్టం చేసింది. అయితే ఎన్టీఏ చెప్పినటువంటి విషయాలు పరిశీలిస్తే ముఖ్యంగా టెలిగ్రామ్ లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ పైనే వారు ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా పోస్ట్ చేసినటువంటి సందేశాలను, పీడిఎఫ్ ఫైళ్లను మరొకసారి అటాచ్మెంట్లను డేట్ మారుస్తూ చేయాల్సినటువంటి అవసరం లేకుండా గతంలో డేట్ చేసినటువంటి పోస్ట్ ను ఎడిట్ చేసేటువంటి అవకాశం ఉన్న కారణం దీని ద్వారా పేపర్లు లీక్ అయ్యని చెప్పి దుష్ప్రచారం జరుగుతుంది. ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. పరీక్ష పూర్తయిన తర్వాత ప్రశ్న పత్రాలను అప్లోడ్ చేస్తున్నారు. దాని కారణంగానే పేపర్ లీక్ జరిగినటువంటి తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పి ఎన్టీఏ పేర్కొనడం జరుగుతుంది. అయితే దీనిపైన ఇంకా టెక్నికల్ గా ఒక రిపోర్ట్ అంటూ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గతంలో జరిగినటువంటి వాటిపైన పర్యవసానాలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణం సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం 14C, రాష్ట్ర పోలీస్ శాఖలు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంయుక్తంగా పర్యవేక్షణ చేపట్టిన తర్వాతనే ఈ నీట్ యూజీ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రాలు, జవాబులకు సంబంధించినటువంటి కీస్ అందిస్తామని చెబుతూ అనేక టెలిగ్రామ్ ఛానళ్లు, గ్రూపులు, విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. దాని కారణంగానే టెలిగ్రామ్ ను మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పి కూడా ఎన్టీఏ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. ఎన్టీఏ విడుదల చేసిన ప్రకటన ప్రకారం సాంకేతిక చట్టం 2000 సంవత్సరంలోని సెక్షన్ 69A కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను ఇవాళ జారీ చేయడం జరిగింది. నీట్ యూజీ పరీక్షల సమయంలో మరియు అనంతరం తప్పుడు సమాచారం మోసపరుత అవసరాలకు అరికట్టడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమూల్య, థ్యాంక్ యూ సురేష్. ఇక టాప్ 4 న్యూస్ లో 4th టాపిక్ చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో ఎన్నో అక్రమాలు, మరెన్నో అవినీతి ఉదంతాలు. కాంగ్రెస్ అంటేనే కరెన్సీకి మరో రూపంలో మారిపోయింది. ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల వరకు అందిన కాడికి దోచుకోవడం, దోచుకునేది దాచుకోవడం, ఇదే టార్గెట్. ప్రజా సమస్యలను, ప్రజా పాలనను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. లంచాల కోసం కొందరు అధికారులు బరితెగిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామంటూ సామాన్యులను పట్టుపీడిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల ఇళ్లతో కలిపి 13 చోట్ల అధికారులు సోదాలు జరిపారు. నారాయణగూడ భూ సర్వే కార్యాలయం, చెట్టినాకలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 6 గంటల పాటు నరహరి ఇంటిపై దర్యాప్తు చేసిన అధికారులు నగదు, 1,20 లక్షల రూపాయలతో పాటు ఖాళీ బాండ్లు, కేజీ బంగారం, కేజీ వెండి స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా నరసింహలపేటలో అవినీతి అధికారుల బాగుతం బట్టబయలైంది. కరప్షన్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన లంచావతారాలు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఓ వెంచర్ అనుమతి కోసం ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకియా ₹1,00,000 లంచం డిమాండ్ చేశారు. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా ఎంపీడీఓ రాధిక, ఎంపీఓ కిన్నెర యాకయ్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ లంచావతారాలు ఏసీబీకి చిక్కడంపై స్థానిక ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరో ఘటనలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఆర్ఎన్బి ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 60 లక్షల రూపాయల నగదు, కేజీన్నర బంగారు ఆభరణాలు, మద్యం బాటిళ్లు, అక్రమ భూముల కొనుగోలుకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంజిత్ అందిస్తారు. రంజిత్, మరి రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లంచగొండులు, అవినీతి అధికారులు ఎక్కువైపోయారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?
అమూల్య, మొన్న చూస్తే మేడ్చల్లో వంశీమోహన్ మేడ్చల్ మర్కజ్ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదాయించిన ఆస్తుల అక్రమాల దాదాపు 100 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు సంపాదిస్తే ఇలానే ఏసీబీ అధికారులు రిమాండ్ చేస్తారు. నిన్న చూస్తే మోహన్ నాయక్ రోడ్ల భవనాల శాఖలో ఈఎన్సీ అధికారిగా పనిచేస్తున్నాడు. కేవలం 1 సంవత్సర కాలంలోనే 50 కోట్ల రూపాయల విలువ కలిగిన ఆదాయాన్ని సంపాదించడంతో పాటుగా దాదాపు కోట్ల రూపాయలు కూడా అక్రమ ఆస్తులు చేపట్టిన పరిస్థితి. నేడు చూసినట్లయితే ల్యాండ్స్ అండ్ సర్వే దాంట్లో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నటువంటి సుంకరి నాగార్జునరావు ఈ విధంగా రోజుకొక అంటే జలవనరుల శాఖ అయితేంది, ఇటు పోతే R&B శాఖలో అయితేంది, నేను చూస్తే రిజిస్ట్రేషన్స్ అయితేంది, ల్యాండ్స్ సంబంధించిన విషయాల్లో అయితేంది, మొన్న చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్ ఈ విధంగా ప్రతి రోజు చూసుకున్నట్లయితే అక్రమ ఆస్తులు సంపాదించడంలో అధికారులు తమ Right. పనులను పక్కన పెట్టేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టడంగానే పనిచేసినట్టుగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ రోజు Right. చూసుకున్నట్లయితే నరహరి రావు దాదాపు ఆదాయానికి మించి 100 రెట్ల అక్రమ ఆస్తుల్ని సంపాదించినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. దాంట్లో దాదాపు 1,50,00,000 రూపాయల వరకు కూడా ఇంట్లో డబ్బులు స్వాధీనం చేసుకుని దాంతో పాటుగా కేజీ బంగారము, కేజీ వెండి, దాంతో పాటుగా మియాపూర్ లో, గచ్చిబౌలిలో, మొహియాబాద్ లో ఈ విధంగా దానికి సంబంధించినటువంటి విలాసమైన విల్లాలు ఇక్కడతో Right, రంజిత్. దాంతో పాటుగా కూడా ఖాళీ బాండ్ పేపర్లు, అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి లాకర్లలో కూడా ఆ డాక్యుమెంట్లను కూడా దాచిపెట్టాడని కూడా ఏసీబీ అధికారులు చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇదే విధమైన తరహాలో గత 3 సంవత్సరాల్లో ఎక్కడ Right. చూసినా అవినీతి అనకొండలు బయటకు వెళ్తున్నారు తప్పితే ప్రజలకు పాలించే అధికారులు కరువైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అమూల్యం. రైట్, థ్యాంక్ యూ రంజిత్. రైట్, ఇక ఇది టాప్ 4 న్యూస్. నమస్తే.